మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు బేసిక్గా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రాజ్యాంగం అంటే రూల్స్ అన్నమాట. అంటే మనం ఏం ఫాలో అవ్వాలా, ఏం ఫాలో అవ్వకూడదు, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేదాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు. ఇప్పుడు బేసిక్గా మనం ఎట్లా తయారు చేసుకున్నాం అనే కాన్సెప్టే ఇది. మనం ఇప్పుడు నువ్వు ఈరోజు ఏమైనా టిఫిన్ చేసావు అనుకో, ఈరోజు నువ్వు ఉప్మా చేసావు అనుకో, దాన్ని ఎట్లా చేస్తావు, ఇంగ్రీడియంట్స్ కావాలి, తర్వాత ప్రాసెస్ కావాలి, అట్లా మొత్తం ఉంటుంది కదా. అంటే నువ్వు డైరెక్ట్గా ప్రాసెస్ తెలిసిన కూడా అవ్వదు కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలా, నువ్వు ఏం చేయాలో నీకు ఐడియా ఉండాలి. అది ఉంటేనే నువ్వు చేయగలవు. కాబట్టి ఇది కూడా అంతే మనకి. అంటే నువ్వు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఏం చేయాలా, అమ్మ దగ్గర పోయి పర్మిషన్ అడగాల, షాప్కి వెళ్ళాలి, షాప్ నుంచి నువ్వు అక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని దాన్ని తెచ్చుకోవాలి. ఇది కూడా అంతే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా చేసుకున్నారు అనేది మెయిన్ టాపిక్. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసుకుంటే మనం ఎక్కడి నుంచి అంటే ప్రతి దేశానికి ఒక బేసిక్ కాన్స్టిట్యూషన్ కావాలన్నమాట. అట్లా అది ఉంటేనే నువ్వు ఓన్గా నువ్వు చేసుకోవచ్చు. నువ్వు ఫస్ట్ది ఎప్పుడు బిగిన్ అయిందంటే యూఎస్. ఇది ఇంపార్టెంట్ కూడా కాదు, ఈ రెండు ఇంపార్టెంట్ కూడా కాదు, ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పార్షియల్గా ఫ్లెక్సిబుల్, రిజిడిటీ రెండు. అంటే మనం ఎట్లా కావాలంటే దాన్ని అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీకు కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, కొన్ని చాలా లీజర్గా ఉంటాయి. అంటే నువ్వు అది ఫాలో అవ్వకపో నీ ఇష్టం. కానీ కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్లా పార్షియల్లీ రిజిడ్, పార్షియల్లీ ఫ్లెక్సిబిలిటీ రెండు ఉంటాయి. యూఎస్ఏ ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చి ఇది బేసిక్, ఇది అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. నీకు ఆలిగ్రసీ అంటే కొంతమంది మనుషులు కలిసి పాలిస్తారు. తర్వాత టోటలారిటీ అంటే మొత్తం సిటిజన్స్ అందరూ కలిసి పాలిస్తారు. నెక్స్ట్ మోనార్కీ అంటే ఒకటే రాజు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కదానే నాకు రాజు, మొత్తం కింగ్. ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే మామూలుగా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, అందరికీ ఈక్వల్గా ఉండేలాగా. ఇప్పుడు ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే 1928లో మనం ఇంకా బ్రిటిష్ అండర్లోనే పనిచేసేవాళ్ళం. కానీ మనం ఏం చేసాం, 1928 అనేది మనం ఇనిషియేషన్ అనమాట. ఎవరు? నెహ్రూ రిపోర్ట్ అనేది పోయి వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చాడు? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇండిపెండెన్స్ కావాలని. అది కూడా ఎప్పుడు? ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అట్ లక్నో. ఇది ఇంపార్టెంట్. ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అట్ లక్నో. ఎవరు? నెహ్రూ. ఎవరు? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ డాడీ. ఓకేనా? ఇచ్చాడు. తర్వాత దాన్ని ఏం చేశారు, దాన్ని కొట్టేశారు, దాన్ని ఒప్పుకోలేదన్నమాట. తర్వాత 6 years గ్యాప్ తర్వాత ఎంఎన్ రాయ్ అనేవాడు అడిగాడు, ఏది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేసుకోవాలి ఇండియా అని అడుగుతాడు. అప్పుడు సర్లే మేము చూస్తామంటారు అనమాట, కానీ ఒప్పుకోరు సరిగ్గా. నెక్స్ట్ ఇయర్ తర్వాతే ఐఎన్సి అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్ పార్టీని చూడు, అదే ఆస్తంతో ఉంటుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ అడిగితే ఏం చేసినారు, ఓకే చూస్తామంటారు అంటే డిమాండ్ చేసినారనమాట. తర్వాత ఏం చేసినారు, 1930 ఇయర్స్ గుర్తుపెట్టుకో. 1928లో ఏమైంది, మోతీలాల్ నెహ్రూ అడిగినాడు. 1934లో ఏమైంది, ఎంఎన్ రాయ్ అడిగినారు. మోతీలాల్ నెహ్రూ కదా, మోతీలాల్ నెహ్రూ, ఇది ఎంఎన్ఆర్ రాయ్. నెక్స్ట్ 1935లో ఐఎన్సి వాళ్ళు అడిగినారు, కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు 5 years గ్యాప్ తర్వాత ఏమైందంటే ఆగస్ట్ ఆఫర్ అని ఒకటి నడిచింది. అప్పుడు ఎవరున్నారు, అప్పుడు వైస్రాయ్ ఎవడున్నాడు అడుగుతాడు, ఇయర్ గుర్తుపెట్టుకో బాగా, 1940. అప్పుడు లిత్గో వీడున్నాడు, వీడు వైస్రాయ్ అంటే అప్పుడు కలెక్టర్ అనుకో. అప్పుడు మనల్ని రూల్ చేసేది, మనకి రూల్ చేసింది బ్రిటిష్ కదా. కానీ అప్పుడు ఏం చేశారంటే నీకు, అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ రూల్ చేసేది మోడీ, కానీ మన స్టేట్లో రూల్ చేసేది చంద్రబాబు నాయుడు. అట్లా వైస్రాయ్ అంటే సీఎం లాగా అనుకో. అప్పుడేంది ఆగస్ట్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది, ఆగస్ట్ ఆఫర్ ఆగస్ట్లోనే వస్తుంది. ఆగస్ట్ 8th వచ్చింది. అది కూడా ఎందుకు, వరల్డ్ వార్ 2 జరుగుతుంది ఆ టైంలో. ఇప్పుడు వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఇండియా అంటే ఆర్మీ, బ్రిటిష్ వాళ్ళ బదులుగా ఇండియా వాళ్ళు కూడా పంపిస్తామని చెప్పి వాళ్ళు అడిగారనమాట. దానికి ఇండియా వాళ్ళు ఏమన్నారు, మాకు ఇండిపెండెన్స్ కావాలన్నారు. అది కూడా దేనికి, ఇప్పుడు వరల్డ్ వార్ 2లో
ఇండియా బ్రిటిష్కి సపోర్ట్ చేస్తే అప్పుడు ఇండియా ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి ఆగస్ట్ హాఫ్లో చెప్పినారు. ఇది సరే అని చెప్పి పంపించారు. తర్వాత ఏంది 2 years తర్వాత క్రిప్స్ ప్రపోజల్. ఇప్పుడు మాట తప్పకూడదు కదా, సో ఇచ్చిన మాట ప్రకారం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేసుకోమని చెప్పినారనమాట. కానీ మనల్ని దీనికి ఒప్పుకోలేదు. తర్వాత లెవెల్ ప్లాన్, ఇది ఎప్పుడు 3 years తర్వాత చూడు ఆగస్ట్ ఆఫర్ 40లో వచ్చింది, క్రిప్స్ ప్రపోజల్ 42లో వచ్చింది, లెవెల్ ప్లాన్ 45లో వచ్చింది. దీన్ని సిమ్లా కూడా అంటారు. అప్పుడు వీడే ఉన్నాడు, వెవెల్ అనేవాడే వైస్రాయ్, కాబట్టి దాన్ని వెవెల్ ప్లాన్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. దీనికి హిందూస్కి ముస్లిమ్స్కి ఇవేం అడగరు బేసిక్గా, కానీ ఏ ప్లాన్ ఏ ఇయర్ అని అడుగుతారు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చెప్తాను కదా, ఈ 3 అసలు ఒప్పుకోలేదు. 3 ఎందుకు, వీళ్ళేంది మన వాళ్ళు పూర్ణ స్వరాజ్ అడిగినారు, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ మా చేతిలో ఉండాలి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు, బ్రిటిష్ ఆఫర్డ్ డొమినియన్ స్టేటస్, అంటే మా రూల్లోనే ఉంటుంది. అర్థమైంది? బ్రిటిష్ చెప్తాడు డొమినియన్ స్టేటస్ అంటే కొన్ని కంట్రీస్కి ఇస్తారు. అది కూడా ఎందుకు, బ్రిటిష్ రూల్ చేసింది కాబట్టి ఇది సెల్ఫ్ గవర్నింగ్ అనమాట. మ్యాక్సిమం వీళ్ళే చూసుకుంటారు. అంటే మాస్టర్ అంటే డొమినియన్ అంటే కంప్లీట్గా అనమాట, కొంచెం పార్షల్గా చేసుకుంటారు. ఇవి అడుగుతారు. డొమినియన్ స్టేటస్ ఈజ్ డెడ్ యాజ్ డోర్నెల్, అంటే అది నీకు చెప్పాలి, అది వేస్ట్, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఎవరు చెప్పినారు, జవహర్లాల్ నెహ్రూ చెప్పినాడు. కాబట్టి ఈ 3 ప్లాన్లని రిజెక్ట్ చేసినారు మన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేస్తే ఇది క్యాబినెట్ మిషన్, దీన్ని అప్రూవ్ చేసినారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇది ఎప్పుడు 1945లో ఏమొచ్చింది, వెవెల్ ప్లాన్ వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇది వస్తుంది అనమాట. దీంట్లో 3 ఉంటారు. ఈ 3 ఇంపార్టెంట్, పెదిక్ లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్. లారెన్స్, క్రిప్స్, అట్లా ఇట్లా గుర్తుపెట్టుకో. ఇది బేసిక్గా దీన్ని క్రిప్స్ ఉంటాడు కదా, ఇక్కడ క్రిప్స్ మిషన్ వచ్చింది కదా 42లో, వాడు ఆ క్రిప్స్ కాడే వేయడు, కానీ చైర్మన్ వచ్చి లారెన్స్, రాఘవ లారెన్స్ అని గుర్తుపెట్టుకో. క్రిప్స్ ఎట్లా మైండ్లో ఉంటుంది, అలెగ్జాండర్. ఈ మూడు పేర్లు కామనే. యాక్సెప్టెడ్ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు అనమాట. కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది, ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేసింది, ఇది ఒక్కటే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చూడు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది స్పీచ్ అంతే. టెస్ట్ ఆఫ్ డెస్టినీ అని ఒక స్పీచ్ చెప్పినట్టు, అది ఎవరు ఇచ్చినారు, ఏం పేరు నెహ్రూ ఇచ్చినట్టు. ఎవరి గురించి, గాంధీ గురించి చెప్పినాడు. గాంధీ గురించి ఏమని చెప్పినాడు, గ్రేటెస్ట్ మ్యాన్, కళ్ళు ప్రతి కంట్లో నుంచి నీళ్ళు వస్తే తుడిచినాడు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చినాడు, మగధీర టైప్లో. అది ఎప్పుడు ఇచ్చినాడని అడగడు, ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. కానీ మన ఇండిపెండెన్స్ వచ్చే ఒకరోజు ముందే ఇచ్చినాడు. నెక్స్ట్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనకి ప్రమోషన్ ఇచ్చినట్టు కదా, క్యాబినెట్ చేసుకుంటే. క్యాబినెట్ అంటే మన ఇష్టం, మనం ఎలక్షన్లో పెట్టుకుని మనలో వస్తారని. నెక్స్ట్ ఏంది, దీంట్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఏమేమి ఉన్నాయని, మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంత 389 నెంబర్స్ ఏమి అడగరు, కానీ ఓట్లే గుర్తుపెట్టుకోవాలి. 389 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో బ్రిటిష్ ఇండియా అంటే ఇండియా నుంచి రిప్రజెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు. కానీ ఇవి ఉంటారు, ఇవి ఏంటంటే నామినేటెడ్ కానీ ప్రిన్స్లీ స్టేట్స్ కానీ, జస్ట్ ఇప్పుడు నీదో రాజ్యం, అది నీ ఇష్టం, బ్రిటిష్ వాళ్ళ కిందే ఉంటావు, కానీ అక్కడ నువ్వు లీడర్ ఏం కాదు. ప్రిన్స్లీ స్టేట్ అంటే సామంత రాజ్యాలు అన్నమాట. ఇవి 93, 296. దీంట్లో దాని ఎలక్టెడ్ 11 గవర్నర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బేసిక్గా దీంట్లో మళ్ళీ స్ప్లిట్ ఉంటుంది. ఇప్పుడు 4 మెంబర్స్ ఏంటంటే ఇవి మళ్ళీ చీఫ్ ప్రావిన్సెస్, అంటే రాజ్యాలు ఏలేవాళ్ళు. అప్పట్లో రాజ్యాలు ఏలేవాళ్ళు అనమాట. అజ్మీర్, మార్వార్ అనే కూర్గ్ అంటే కర్ణాటక, ఢిల్లీ, బలూచిస్తాన్, ఇవన్నీ ఇక్కడనే వాళ్ళు పాలించేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ నార్మల్గా మన స్టేట్ ఉన్నట్టు, మన డిస్టిక్ ఉన్నట్టు ఉంటుంది. కానీ అవి రాజ్యాలు, కానీ రాజ్యాలు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేది. తర్వాత సీట్ అలొకేషన్ ఎట్లా అలౌట్ చేసినారంటే 3 కమ్యూనిటీస్ అనమాట. ఏవేవి, జనరల్ అంటే హిందూస్ అని వస్తారు, ముస్లిమ్స్ 6 ప్లస్ హిందూస్ అంటే జనరల్ నార్మల్గా, అదే అందరు దీంట్లో వస్తారు. వీళ్ళు ముగ్గురు ప్రావిన్సెస్లో డివైడ్ చేసినారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కో సీటు
ఒక సీటుకి 10 lakh పీపుల్ ఉండేలా చేసినారు. ఇప్పుడు ఒక సీట్ ఉందనుకో, ఇప్పుడు మొత్తం ఎన్ని సీట్లు కదా, ఎన్ని సీట్స్ ఇంటూ 10 lakh, అంతమంది జనాభా ఉండేది దగ్గర దగ్గర. మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్లా జరిగేదంటే ప్రొపోర్షనల్ ఓటింగ్, సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్, ఇది రెండు కూడా పెట్టుకో. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్లస్ STV అంటారు, ఈ రెండు కలిపి చేసినారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ అయింది, అంటే టెంపరీ గవర్నమెంట్. అది ఎప్పుడు ఫామ్ అయింది, ఇది ఇంపార్టెంట్. 2nd September 1946లో ఇంటర్మ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది ఎప్పుడు ఉంది, August 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు, అది ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అయ్యే వరకు. ప్రెసిడెంట్, ఇది ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ వైస్రాయ్, వీళ్ళు ఎవరంటే వెవెల్ ప్లస్ లార్డ్. ఇట్లా వీడు ఫిబ్రవరి 1947 వరకు వీడు, తర్వాత నుంచి వీడు ఎప్పుడు ఫెబ్ వరకు వెవెల్, ఫెబ్ తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్, LMB అనుకో, ఓకేనా. ఇప్పుడు ఇదేంటి, తర్వాత పార్టీషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ బైకాట్ ఆఫ్ ముస్లిం లీగ్, ఇవన్నీ నార్మలే, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇప్పుడు చూడు, ఇక్కడ నీ గవర్నమెంట్, ఇప్పుడు మనకి ప్రతి స్టేట్లో సీఎం కింద చెంచాలు ఉంటారు కదా, హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు అట్లా. కాబట్టి ఇప్పుడు ఇండియాకి ఏంటంటే ఇది కొత్తది. వైస్ ప్రెసిడెంట్ ఎవరు మనకి, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఒకటే కాదు, వైస్ ప్రెసిడెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కామన్వెల్త్ ఏంటంటే కామన్వెల్త్ ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ ఏ కంట్రీస్ రూల్ చేస్తాయో అవన్నీ దాని ఏమంటారు, అవన్నీ కొన్ని కంట్రీస్ అనమాట. ఇప్పుడు ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, ఇవన్నీ కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి. కామన్వెల్త్ గేమ్స్ అంటే బ్రిటిష్ ఏవైతే రూల్ చేసింటాయో అవన్నీ కలిపి స్పోర్ట్స్ ఆడతాయి అనమాట, దాన్ని కామన్వెల్త్ అంటారు. అయితే దీనికి అన్నిటికీ హెడ్ నెహ్రూ, ఎవరు, జవహర్లాల్ నెహ్రూ హెడ్. తర్వాత ఏంది, కమాండర్ ఇన్ చీఫ్, ఇది ఆక్లెట్, ఇది బేసిక్గా ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. వైస్ ప్రెసిడెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కామన్వెల్త్, ఈ మూడు కలిపి జవహర్లాల్ నెహ్రూ. తర్వాత హోమ్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్, రాజేంద్ర ప్రసాద్, మనకు తెలిసినవాడే. కమెన్స్ అంటే డబ్బుల గురించి, ఇది ఎవరు, ఇస్మాయిల్. నెక్స్ట్ డిఫెన్స్, సింగ్ అంటే బలమైన వాళ్ళు, పంజాబ్ వాళ్ళు అనుకో. ఫినాన్స్, లిక్కర్ అని గుర్తుపెట్టుకో, లిక్కర్ అంటే డబ్బులు బాగా వస్తాయి. హెల్త్, అలీఖాన్, గఫార్ అలీఖాన్. తర్వాత లేబర్, రాముడు చాలా కష్టాలు పడినాడు కాబట్టి లేబర్ అంటే రాముడు. తర్వాత లా అంటే మండల్, జోగేంద్ర మండల్. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్, గోపాలాచారి, ఏం తమిళనాడు స్టేట్ వాడు. ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ ఏంది, ఆర్ట్స్ అంటే చదువులే కదా, ఆర్ట్స్ గ్రూప్ అంటారు కదా, ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, సి గోపాలాచారి. తర్వాత రైల్వేస్ వచ్చి రబ్, ఆర్ ఫర్ రబ్, అబ్దుల్ రబ్ రైల్వేస్ అని. తర్వాత ఇండస్ట్రియల్ సప్లైస్, జాన్ మిత్తై. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అంటే నువ్వు గుర్తుపెట్టుకున్న ప్రతిసారి నీకు గుర్తొచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 13th December 1946లో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, అంటే ఏం చేయాలా ఏం చేయకూడదు అనేవి ఎవరు ఇచ్చినారు, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినాడు. ఎక్కడ ఇచ్చినారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు, 13th December. ఇది అడుగుతాడు, ఇచ్చింది ఒకటేమో 1946లో ఇచ్చినాడు, కానీ దీన్ని ఒప్పుకుంది ఎప్పుడు, యాక్సెప్ట్ చేసింది ఎప్పుడు, 22nd January 1947. చూడు, ఎప్పుడు ఇచ్చినాడో అడుగుతాడు, ఎప్పుడు యాక్సెప్ట్ చేసినాడు, ఈ రెండు డిఫరెంట్ అనమాట. 13th ఒకటి, 22nd ఒకటి, బాగా గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్, జనవరి, జస్ట్ 1 month టెన్యూర్లోనే యాక్సెప్ట్ చేసినారు, కానీ ఇయర్ చేంజ్ అయిపోయింది చూడు, 46, 47. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మన స్కూల్లో ఇప్పుడు మనం ఏమన్నా ఫంక్షన్ చేయాలనుకో, మనం కొన్ని కమిటీస్ చేసుకుంటాం. ఇప్పుడు మీరందరూ డెకరేషన్ చేయాలా, మేమంతా డెకరేషన్ మెటీరియల్ తేవాలా, సంతోష్ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలా, దీపక్ వాళ్ళ ఇంట్లో నుంచి వాడు మైదా తీసుకొని రావాలా, అట్లా ఒక్కరు ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటారు కదా. అదే దీంట్లో 2 కమిటీస్ ఉంటాయి. ఒకటి మేజర్, అంటే ఇంపార్టెంట్ కమిటీస్ అంటే ఏంది,
నేను పోయి వస్తువులు తీసుకురావాలా, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్ కమిటీస్. తర్వాత మైనర్ కమిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మేమంతా పోయినాం. ఆ గ్యాప్లో మిగతా బాయ్స్ ఏం చేస్తారు, బెంచ్ సర్దడం కానీ, ప్లాన్ వేయడం కానీ, టీచర్ దగ్గర పర్మిషన్ అడగడం కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మేజర్ కమిటీస్లో నలుగురే ఉంటారు చెప్పాలంటే. నలుగురు. ఒకటి నెహ్రూ, 2 రాజేంద్ర ప్రసాద్, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, నెక్స్ట్ అంబేద్కర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరందరూ వర్క్ చేశారు, నేనేం చేస్తానంటే వచ్చి ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను చేస్తాను. డ్రాఫ్టింగ్ అంటే లాస్ట్లో చూసి పంపించడం, అప్రూవ్ చేయడం. ఇప్పుడు నెహ్రూ దగ్గర వస్తే నువ్వేం గుర్తుపెట్టుకోవద్దు. నీకు సింపుల్. నీకు నెహ్రూ వచ్చినాడ. నెహ్రూ ఎక్కడెక్కడ ఉంటాడంటే స్టేట్, యూనియన్ అంటే కూడా స్టేటే కదా. యూనియన్ ప్లస్ స్టేట్, యుఎస్, ఈ 2 వచ్చింది అనుకో నెహ్రూ. యూనియన్, స్టేట్. నువ్వు ఎక్కడేం చూడు, యూనియన్ అండ్ స్టేట్ మళ్ళీ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. తర్వాత అంబేద్కర్ ఒకటే, డ్రాఫ్టింగ్ ఒకటే అంబేద్కర్. తర్వాత నీకు ఇద్దరి దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది, రాజేంద్ర ప్రసాద్ దగ్గర, సర్దార్ పటేల్ దగ్గర. నీకేంటంటే రాజేంద్ర ప్రసాద్ రూల్స్ పెడతాడు. రాజేంద్ర ప్రసాద్ అనేవాడు రూల్స్ పెడతాడు, దేనిపైన స్టీరింగ్ చేయొద్దని చెప్పి, స్టీరింగ్ అంటే ఎవరిని గెలకద్దని చెప్పి రాజేంద్ర ప్రసాద్ రూల్స్ పెడతాడు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, రాజేంద్ర ప్రసాద్ రూల్స్ పెడతాడు ఎందుకు, స్టీరింగ్ చేయకూడదని. తర్వాత రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇవి, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీకు మిగిలిన దేవుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రొవిడెన్షియల్ అంటే నీకు బేసిక్గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు, గోవా ఈ 3 కలవవు అన్నమాట. అన్నీ సపరేట్గానే ఉంటాయి. కానీ ఈ 3టిని కలిపిన దేవుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అది కూడా అందుకే ప్రొవిడెన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. తర్వాత అడ్వైజర్ కమిటీ, దీనికి ఫండమెంటల్ రైట్స్ కానీ, ట్రైబల్. ఇంకా నీకు అన్నీ ఇది వచ్చు, ఇది కూడా వచ్చు. ఇంకా మిగిలిన దేవుడు మేజర్ కమిటీస్లో ఈడ ఒక్కడే కాబట్టి అది అయిపోద్ది. మైనర్ కమిటీస్ ఇవన్నీ కూడా ఈజీనే. ఇవన్నీ నువ్వు చూడు, దీంట్లో ఒక అమ్మాయి కూడా ఉండదు, ఉండేది ఒకటే అమ్మాయి, అది ఇదే ఉష. అంటే అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ ఉష దేనికి, గ్యాలరీ అంటే ఫోటోలు ఎక్కువ తీసుకుంటుందని. సరేనా, ఇట్లా కూడా పెట్టుకోవాలి. ఫినాన్స్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్. నేషనల్ ఫ్లాగ్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్. నువ్వు ఏంటంటే కామన్ చేసుకోవాలి, ఇది మేజర్ అయిపోయింది, ఇది మైనర్. ఫినాన్స్ తర్వాత నేషనల్ ఫ్లాగ్, ఈ 2 రాజేంద్ర ప్రసాద్ ఏమేమి, ఫినాన్స్, ఆ 2 అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక్క నిమిషం చూడు. ఇప్పుడు ఈ రెండు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, తెలుగు అల్లాడి కృష్ణమాడ. ఈయన తెలుగు కూడా కాదులే, తెలుగు అయినా వేరే అయినా. సిసి. ఇవన్నీ ఏం చేయాలంటే నేను కొన్ని చెప్తా, అవి ఇంపార్టెంట్ అంతే, అవి గుర్తుపెట్టుకో సరిపోద్ది. తర్వాత కానీ నేర్చుకో, నీకు మెల్లిమెల్లిగా నువ్వు చదవంగా నీకు అలవాటు అయిపోద్ది. ఈ 2 ఇంపార్టెంట్. ఈయన తెలుగుడు, పట్టాభి సీతారామయ్య తెలుగైన. మళ్ళా పట్టాభి సీతారామయ్య 2 సార్లు ఉన్నాడు. ఈ ఇద్దరు మున్షి అంటే బిజినెస్, ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ బేసిక్ ఇంపార్టెంటే. నువ్వు జస్ట్ ఇట్లా కోడ్లు రాసుకో. బిజినెస్ అంటే మున్షి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ జీవి మూలంకర్, ఈయన ఫస్ట్ స్పీకర్ అనమాట లోక్సభ. తర్వాత ఇవన్నీ బేసిక్గా ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, అంటే బట్టి పడాల్సిందే. బేసిక్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకే ఉండదు. ఇప్పుడు ఒక్కో కమిటీ, మైనర్ కమిటీస్ ఏమైనా ఉంటాయి, 13 ఉంటాయి. మేజర్ కమిటీస్ 4 ఉంటాయి. ఇట్లా. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను చూడు, దానికి చైర్మన్ ఎవరు, అంబేద్కర్. ఇందాక మాట్లాడాం కదా, లాస్ట్లో వచ్చి అన్నీ చేయాలని. అట్లా డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో అని అడుగుతారు. కాబట్టి మనం 7 మంది ఉంటారు, 7 మంది పేర్లు నేర్చుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ డేట్, 27th August 1947 ఆయన. ఎంతమంది ఉంటారు, 7 మంది ఉంటారు. అంబేద్కర్ని మోడర్న్ మ్యాన్ లేకపోతే మోడర్న్ మ్యాన్ అంటారు. తర్వాత దీంట్లో 7 మెంబర్స్ ఉంటారు. కానీ ఇక్కడ 6 ఇచ్చినారు కదా, సెవెంతే బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇప్పుడు చూడు, అయ్యంగార్, అల్లాడి కృష్ణమాచారి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్. సరే, నెక్స్ట్ మొహమ్మద్ షాదుల్లా. తర్వాత మిట్టర్
స్వాధీన్. వీళ్ళిద్దరిని రిప్లేస్ చేసింది ఎవరు? కృష్ణమాచారి, మాదేవ్. ఇప్పుడు చూడు, మిట్టర్లో ఫస్ట్ లెటర్ ఏంది? ఎం, రిప్లేస్ చేసింది మాధవరావు. కైతన్లో ఫస్ట్ లెటర్ కే, రిప్లేస్ చేసింది కృష్ణమాచారి. తర్వాత ఎంఎన్ మున్షి, ఈయనెవరు? బిజినెస్ చూసుకున్నాడు. ఇవైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంది? డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఫస్ట్ ఇవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు బేసికలీ. ఇప్పుడు చూడు, కానీ ఇది ఇప్పుడు చూడు, ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ డేట్, ఇట్ టుక్ 8 months పట్టింది. నెక్స్ట్ ఏంది? మా తర్వాత బిఎం ఫైనల్ డ్రాఫ్ట్ ఎప్పుడు? 4th. ఎప్పుడు? మొత్తం 8 months పట్టిన తర్వాత నవంబర్లో జరిగింది. నెక్స్ట్ ఏది? బిఆర్ అంబేద్కర్ ఎలక్టెడ్ యాజ్, చూడు ఎక్కడి నుంచి ఎలక్ట్ అయినాడు? బాంబే. ఫస్ట్ బెంగాల్ నుంచి సెలెక్ట్ అయినాడు. తర్వాత పార్టిషన్ అయిన తర్వాత బాంబే నుంచి సెలెక్ట్ అయినాడు. అంటే బెంగాల్ పార్టిషన్ జరుగుతుంది కాబట్టి బాంబే నుంచి అయినాడు. ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ అనమాట. అంటే ఫస్ట్ నువ్వు చదివి వినిపిస్తావు. ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు జరిగింది? 5 days జరిగింది. ఈ డే నుంచి ఈ డే. ఇదంతా ఇంపార్టెంట్ ఇంకా జస్ట్ నేర్చుకో. 3 readings జరిగింది. సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఫస్ట్ డే ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఫస్ట్ రోజు అసెంబ్లీకి ఎంతమంది వచ్చినారు. తర్వాత ఈ సెషన్స్, ఇంపార్టెంట్ సెషన్స్, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒక్కసారి చూసుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ చెప్తాడు. టోటల్ ఎన్ని సెషన్స్ జరిగినాయి? 11 సెషన్స్ జరిగినాయి. 165 days. టోటల్ ఎంత టైం తీసుకుంది మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేసేకి? 2 years 11 months 18 days. బడ్జెట్ ఎంత? అప్పట్లోనే 64 lakhs. అది కూడా అసలు చాలా కంట్రీస్ జరిగినారనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇది ఫైనల్ డ్రాఫ్ట్ 4th November ఇది జరిగింది. తర్వాత ఈ రెండు ఇంపార్టెంట్. ఏది? 26th November అడాప్ట్ చేసుకుంది. ఏది? కాన్స్టిట్యూషన్ డేగా. అదే రోజు ఎందుకంటే దాన్ని పునఃస్వరాజ్ అంటారు. తర్వాత ఇది ఇక్కడ ఏంది? ఇది అప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు, ఇక్కడ ఎన్ఫోర్స్లో, అంటే ఇక్కడ ఓకే అన్నారు కానీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ జస్ట్ ఓకే అన్నారు, ఇక్కడ స్టార్ట్ అయింది. దాన్ని రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా అన్నారు. January 26th రిపబ్లిక్ డే అంటారు. November 26th కాన్స్టిట్యూషనల్ డే అంటారు. ఇక్కడ యాక్సెప్ట్ చేసినారు, ఇక్కడ ఫాలో అయినారు. అది ఇంపార్టెంట్. ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత అదే రోజు ఎందుకంటే 1930లో అదే రోజు ఏం జరిగింది? పునఃస్వరాజ్ అనేది డిక్లేర్ చేసినారు ఇండియాలో. ఎక్కడ? లాహోర్ సెక్షన్. తర్వాత అప్పుడు స్టార్టింగ్లో మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నప్పుడు 935 articles, 8 schedules, 22 parts అట్లయింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇది 400+ అయిపోయింది. ఇక్కడ 12 schedules అయిపోయినాయి, ఇక్కడ 25 parts అయిపోయినాయి. అట్లా ఇప్పుడు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగిపోయింది. అంటే మనం చాలా అమెండ్లు చేస్తూనే ఉన్నాం. తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు నవంబర్లోనే మనకి బేసిక్గా ఈ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. ఏది? సిటిజన్షిప్ పార్ట్ ఉంది, ప్రొవిజనల్ పార్లమెంట్ ఇది ఉంది, ఎలక్షన్ పార్లమెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఆ 3 ఫిక్స్డ్గానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూస్తే ఇందాక చెప్పా కదా, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు? జీవి మోలాంకర్. జీ అంటే గణేష్ అని, అట్లా గణేష్ వాసుదేవన్ మోలాంకర్ అట్లా. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఫస్ట్ పార్లమెంటరీ ఇండియా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ అప్పుడు తీసుకున్నారు 22 July 1947లో మన జెండాని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత నేషనల్ అంతం, జనగణమన రాసింది ఠాగూర్. దీన్ని ఎప్పుడు చేసుకున్నారు? నేషనల్ అంతం, నేషనల్ సాంగ్, ఈ రెండు 24th January ఆ రోజు చేసుకున్నారు. కానీ ఫ్లాగ్ ఎప్పుడు? 24th July. ఇది 1947, ఇది 1950. ఇది బాగా గుర్తు, ఇది రాసుకోవాలి సెపరేట్గా. తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పినా కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? మేలో 1949 స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. ఎప్పటి నుంచి? అసెంబ్లీ రోజు నుంచి. తర్వాత ఇవన్నీ బేసిక్గా ఇవన్నీ నార్మలే. ఫస్ట్ మీటింగ్ జరిగింది టెంపరీ. ఇప్పుడు
రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ అనమాట. కానీ రాజేంద్ర ప్రసాద్ కన్నా ముందు ఒక ఆయన టెంపరీ ప్రెసిడెంట్ లాగా ఉన్నాడు. ఆయన డాక్టర్ సత్యనారాయణ సిన్హా. ఈయన ఏదంటే ఈయన వయసులో చాలా పెద్దోడు. అప్పుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు సీట్ రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వాలని. కాబట్టి ఆయన 3 days ఉన్నాడు. ఎన్ని డేస్? 3 days ఉన్నాడు. వైస్ ప్రెసిడెంట్ హెచ్సి ముఖర్జీ. ఇంకిచ్చాడు. ఇంకేముంది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్. లీగల్ అడ్వైజర్ ఎవరు అని. బిఎన్ రావు. చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ అంటే అంబేద్కర్ కింద పనిచేసినాడు ఎస్ఎన్ ముఖర్జీ. ఇక్కడ చూడు, వైస్ ప్రెసిడెంట్ హెచ్సి, ఇది ఎస్ఎన్. ఇది డిఫరెన్స్. తర్వాత నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఓకే. ఇది అడుగుతారు. 15 females ఉన్నారనమాట డ్రాఫ్టింగ్ కమిటీ పైన సైన్ చేసిన వాళ్ళు. మొత్తం 284. తర్వాత సెక్రటరీ ఎవరు అంటే పిఏ ఎవరు? హెచ్వై అయ్యంగర్. తర్వాత మంది లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సింబల్ అంటే ఎలిఫెంట్, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్. కాలిగ్రఫీ ఇంగ్లీష్ ఎవరు? ఇంగ్లీష్లో రాసినోడు అది కాన్స్టిట్యూషన్ని ప్రేమ్ బిహారీ అని గుర్తుపెట్టుకో. బిహారీ. ఇంగ్లీష్లో రాసినోడు బిహారీ. హిందీలో రాసినోడు వైద్య అంటే విద్య అంటే హిందీ అంటే విద్య అంటే చదువుకోవడం కదా. హిందీలో రాసినాడు విద్య, తెలుగు రాసినాడు బిహారీ. తర్వాత ఫస్ట్ ఫీమేల్ అనమాట సరోజిని నాయుడు, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ యూపీ. ఇక్కడ అందరూ యూపీలో ఉంటారు బేసిక్గా. ఇది కృపాలిని, ఈమెరు ఫస్ట్ సీఎం. ఇది రాజ్కుమారి, ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఇండియాకి. ఇది బేసిక్గా ఏంటంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఇప్పుడు నేను నీకు దీంతో మార్క్ చేస్తా. ఇది మార్క్ చేసినది చాలా ఇంపార్టెంట్. లేకపోతే స్టార్ పెడతా, ఎల్లో కలర్లో స్టార్ పెడతా. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇయర్స్ ఇంపార్టెంట్. వద్దులే మార్కర్తో కొడతా, లేకపోతే ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇయర్స్ ఉంటాయి చూడు, ఈ ఇయర్స్ ఇంపార్టెంట్. తర్వాత ఇయర్స్ అయితే ఇంపార్టెంట్. ఇయర్స్ ఎక్కడ చూసినా ఇయర్స్ అయితే ఇంపార్టెంట్ బాగా. తర్వాత ఇయర్స్ ఇంపార్టెంట్. దీంట్లో ఈ ముగ్గురు ఇంపార్టెంట్. తర్వాత ఇవే ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలంటే. తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం, ఇవే ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది బేసిక్గా అడగరు. ఇది ఇంపార్టెంట్. పార్షియల్ ఎలక్టెడ్, పార్షియల్ నామినేటెడ్. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్ అయినారు, ఇక్కడ నామినేట్ కూడా అయినారు. అయితే ఇంకా ఈ డేట్ ఇంపార్టెంట్. ఇంటర్మ్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఏమంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇవి చూసుకో ఒకసారి, అంటే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసుకో. తర్వాత ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు అడిగినారు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా కదా. ఇది చెప్పాలంటే యుఎస్ వస్తే నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ రూల్స్ స్టీరింగ్, బిఆర్ అంబేద్కర్ తెలిసిందే. ఇంకా ఇది లాస్ట్లో చూసుకో. ఇంకా ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఎంత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ నార్మలే, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు బేసిక్గా. తర్వాత ఇవి ఇంపార్టెంట్. ఏవి ఇక్కడ చెప్పిన చూడు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇట్లా 26th November 49లో యాక్సెప్ట్ చేశారు. కానీ 26th January 50లో అదే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఫోర్స్లో వచ్చింది. దీన్ని రిపబ్లిక్ డే అంటాం, దీన్ని సిడి అంటాం, అంటే కాన్స్టిట్యూషన్ డే అంటాం. తర్వాత ఇవన్నీ ఓకే. ఇది అదే రోజున తీసుకున్నారంటే పూర్ణ స్వరాజ్ ఆ ఇయర్లో సేమ్ అదే డే రోజు చేసినారు. తర్వాత ఈ 3 ఇంపార్టెంట్. ఇంకేముంది, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్లు ఏంటంటే 22 July 47లో
జూలై అంటే నీకు జెండా పండుగ అంటాం దాన్ని. ఎప్పుడు అంటాం? జెండా పండుగ అంటే ఆగస్టులో వస్తుంది, కానీ ఆగస్ట్ కన్నా ఒక 1 మంత్ ముందే అంటే జూలైలో 22nd రోజు ఫ్లాగ్. కానీ పాట మనం ఏం చేసినాం, నెక్స్ట్ పాడినాం. జెండా ఎగిరేసిన తర్వాత 3 years తర్వాత పాడినాం పాట. అది కూడా ఇప్పుడు పాడినాం, ఆగస్టులో పాడినాం. ఆగస్ట్ 24. అర్థమైందా? ఆగస్ట్ 24 50లో పాడినాం. ఏం పాట? 2 పాటలు పాడినాం, నేషనల్ అంతం, నేషనల్ సాంగ్. ఈ 2 అప్పుడు ఎన్ఫోర్స్ అయిందనమాట. నీకు నేషనల్ అంతం పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్, ఎందుకు తెలుసు. కానీ నేషనల్ సాంగ్ పాడింది వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ. ఇది కూడా తెలిసే ఉందనుకుంటా. తర్వాత కామన్వెల్త్, ఇవన్నీ ఫస్ట్. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. తర్వాత టెంపరీ ప్రెసిడెంట్ ఎవరంటే సిన్హా. అది కూడా 3 days పనిచేసినాడు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ హెచ్సి ముఖర్జీ. తర్వాత చీఫ్ డ్రాఫ్ట్స్మన్ ఎస్ఎన్ ముఖర్జీ. ఇది ఇంపార్టెంట్. నువ్వేంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినావు అనుకో, నీకు ఆ పేర్లు అవన్నీ అలవాటు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాసినావు అనుకో, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని మాక్ టెస్ట్ ఉంటుంది, ఎందులో టెస్ట్ ర్యాంకింగ్లో. అది రాసినావు అనుకో నీకు ఈజీగా అలవాటు అయిపోద్ది. అంటే నువ్వు చేయంగా నీకు అన్నీ ఇంకా ఓకే, వాడు క్వశ్చన్ ఇట్లా అడుగుతున్నాడా అని చెప్పి నీకు ఐడియా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఇంపార్టెంట్ బాగా. అంతే. ఇవన్నీ బేసిక్గా ఈజీనే చెప్పాలంటే. నాయుడు ఫస్ట్ గవర్నరు, కృపాలిని. అంటే నువ్వు చదివి నీకు అలవాటు అయిపోతే అది చాలా ఈజీగా ఉంటుంది. ఇదే మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది బేసిక్. నువ్వు ఎట్లా చదవాలంటే పాలిటీ చెప్తా చూడు. ఫస్ట్ ఆర్టికల్స్ అనేవి నేర్చుకోవాలి. ఆర్టికల్స్ అంటే ఏ పార్ట్లో ఏ ఆర్టికల్ ఉంది, ఆ నెంబర్ గుర్తొస్తే నీకు కీ కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు 17 అంటే ఏంది? 17 అంటే అన్టచబిలిటీ. అట్లా నీకు కీవర్డ్ గుర్తు రావాలన్నమాట. 16 అంటే ఏంది? దాన్ని ఏమంటారు? ఆపర్చునిటీస్. 15 అంటే డిస్క్రిమినేషన్. 14 అంటే ఈక్వాలిటీ. అట్లా 18 అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. నీకు అట్లా కీవర్డ్స్ గుర్తొచ్చేసినాయి అనుకో, ఈజీగా ఉంటుంది. నువ్వు దాన్ని బట్టలా ఫీల్ అవ్వు. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఇప్పుడు నువ్వు రోడ్లో పోతున్నావు అనుకో, నీకు నెంబర్ కనిపించింది అనుకో, నీకు ఇప్పుడు సపోజ్ 21 నెంబర్ కనిపించింది అంటే లిబర్టీ ఆఫ్ లైఫ్. అర్థమైందా? అట్లా ఇప్పుడు నువ్వు పోతున్నావు, లేకపోతే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 25 అంటే అట్లా నెంబర్స్తో నేను మ్యారేజ్ చేయాలి. 25 అంటే ఏంది? రిలీజియన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెగటివ్ చెప్పాలా, నీ డేట్ నువ్వు ఎప్పుడు దాన్ని ఏమంటారు? July 2 కదా, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏంది? దాన్ని ఏమంటారు? ఇట్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనుకో. తర్వాత ఇప్పుడు జాస్న బర్త్డే ఎప్పుడు? 8th కదా. 8th అంటే 8లో ఓ ఉంది, ఆరిజిన్. అట్లా ఇట్లన్నీ చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు 10 అంటే 10 మా డాడీ బర్త్డే 10th May. కానీ ఇప్పుడు చూడు, 10th అంటే సచిన్ అంటే కంటిన్యూస్గా కొడతారు, కంటిన్యూయేషన్ ఆఫ్ అది. అట్లా నువ్వు నెంబర్స్ బట్టి అది మైండ్లో ఫిక్స్ చేసుకుంటావు అంటే ఈజీ అయిపోద్ది. బేసిక్గా ఇప్పుడు నువ్వు ఆర్టికల్స్ నేర్చుకో ఫస్ట్. తర్వాత ఫ్యాక్ట్స్ నేర్చుకో. తర్వాత కాన్సెప్ట్ అంటే ఏముంటుంది? ఇప్పుడు ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ చేస్తారు, సీఎంలు ఎట్లా, పిఎంలు ఎట్లా, అట్లా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో నేర్చుకోవచ్చు, మెల్లిమెల్లి నేర్చుకోవచ్చు. బేసిక్గా నువ్వు ఫస్ట్ ఆర్టికల్స్ బాగా గ్రిప్లో వచ్చిందనుకో, ప్రశాంతంగా అయిపోతాయి. లేకపోతే నువ్వేం చేయాలా? కాన్సెప్ట్ ప్లస్ ఆర్టికల్స్ ఈ 2 మేనేజ్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందా? ఓకే, ఇది కంప్లీట్ చేసి ఇది ఒకసారి చూడు క్లాస్, అది మామూలుగా వీడియో చూడు. తర్వాత ఇంకొకసారి చూడు, నేను ఎక్కడెక్కడ టిక్కులు పెట్టినానో అవన్నీ నువ్వు మార్క్ చేసుకొని నువ్వు ఆర్డర్ పెట్టావు చూడు. ఫ్యాట్ మ్యాన్ ఆర్డర్ చేసినావు కదా, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. నువ్వు చెప్తాను కదా, నువ్వు ఫ్యాట్ మ్యాన్ ఆర్డర్ చేసినావు కదా, ఫ్యాట్ మ్యాన్ ఆర్డర్ చేసావు కదా, ఫ్యాట్ మ్యాన్లో ఉన్నది ఉన్నట్టు అంతా కంప్లీట్ చేస్తే ఏవేవి? పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ 3 పక్కన పెట్టు. ఈ 4 కంప్లీట్ చేసావు అనుకో, నీకు ఎంత కాదన్నా 25+ వస్తాయి అవుట్ ఆఫ్ 50. పక్కా నీకు 25 to 30 మార్క్స్ వస్తే అది చాలా మంచి స్కోర్ జిఎస్లో. కాబట్టి ఒకసారి చూడు ఇంపార్టెంట్ వన్నీ. అంతే. జై హింద్, గుడ్ నైట్.